సునాదస్వరము అక్టోబర్ 15. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మన దేవుడు మనకు ముందుగా సత్క్రియలు సిద్ధపరిచే దేవుడు. మరి మనము క్రీస్తునందు సృష్టింపబడి ఆయన చేసిన పని అయి ఉన్నాం. మరి మనం విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడ్డాం. అది ఆయన ఉచితమైన కృపతో దేవుని వరముగా ఇవ్వబడింది. మన క్రియల వలన, మనం చేసిన మంచి కార్యాల వలన మనం రక్షణ పొందలేదు. అయితే రక్షింపబడ్డ ప్రతి ఒక్కరం కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలని ప్రభు కోరుతున్నాడు. మరి మన కొరకు దేవుడు అన్ని ముందుగా సిద్ధపరిచే దేవుడు. జగత్ పునాది వేయబడక ముందే ప్రతి ఒక్కరి కొరకు ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకనే మనము ఆయన చిత్తంలో ముందు కొనసాగి ఆయనతో పాటుగా జత పని వారిగా ఆయనతో కలిసి పనిచేయాలని ప్రభు కోరుతున్నాడు. మరి దేవుడు ఏదైనా వనమును సృష్టించిన తర్వాత అందులో ఆదాము అవ్వను ఉంచాడు. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో చదివినప్పుడు ఏదైనా తోటను సేద్యపరచుటకు, దాన్ని కాచుటకు దానిలో ఉంచినని రాయబడింది. అన్ని ముందుగా సిద్ధపరిచి దాన్ని చూసుకోమని ప్రభు చెప్పాడు. అదేవిధంగా దేవుడు మనకన్నీ సిద్ధపరుస్తాడు. ఏ పని చేయాలో మనకున్న ప్రణాళిక అన్నీ కూడా ఆయన సిద్ధపరిచి మనము దానిలో ముందు కొనసాగాలని కోరుతున్నాడు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలుగా సత్క్రియలు చేసినప్పుడు దేవుని మనం మహిమపరుస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం రాయబడింది. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని. మనం ఎంతగా సత్క్రియలు చేస్తామో పరలోకమందున్న తండ్రి అంతగా మహిమపరచబడతాడు. అందుకనే మనము దేవుని మహిమ కొరకు ప్రతి కార్యం చేయాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుడు మన కొరకు ముందుగా అన్ని సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి కొరకే మనం సృష్టింపబడ్డాం. మనము జత పని వారిగా ఉన్నాం. కాబట్టి విశ్వాసంతో దేవుడు మనకు అప్పగించిన ప్రతి పనిని నమ్మకంతో కొనసాగిద్దాం. మనకిచ్చిన అధికారం కావచ్చు, వరములు కావచ్చు, తలాంతులు, కుటుంబమైన, పరిచర్య అయినా, మనకిచ్చిన ఉద్యోగాలైనా, దేవుడు ఏ పని మనకు అప్పగించినా విశ్వాసంతో కొనసాగి మరి దేవుణ్ణి మహింపరచుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మా కొరకు మీరు ముద్దుగా సిద్ధపరిచిన సత్క్రియలో మేము నమ్మకంగా కొనసాగుటకు మీ కృపను మాకందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.